స్వాగతం అందరికీ నమస్కారం। ఈ రోజు వార్తలో చివరిలో రైతులకు తుఫాను దెబ్బ, రైతులపై అణచివేతను ఆపండి, గాంధీనగర్ కాలనీ దళితుల ధర్నా, గణేష్ జూట్ మిల్లును తెరిపించండి। ఇది ప్రజాశక్తి పేపర్లో వచ్చినటువంటి వార్తలు। సాక్షిలో వచ్చినవి గుంతల పేరుతో నిధుల గల్లంతో, రైతులను అణచివేసే చర్యలు ఆపాలి, పనులు పూర్తి చేయకుంటే చర్యలు, ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల దందా। ఇది సాక్షిలో వచ్చినవండి। సరే ఇందులో చదువుదాం। తడిసి మొలకెత్తిన ధాన్యం మరో 3 రోజులు వర్ష సూచనతో రైతుల్లో మరింత గుబులు, పంట నష్టాలను పరిశీలించిన మంత్రి కొండపల్లి। వరి పంట చేతికొచ్చిన దశలో 5 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది। పొలాల్లో కోసి ఉంచిన వరి పనులతో పాటు కుప్పలుగా పెట్టిన వరి దెబ్బలను నూర్చి అమ్ముకుని సంక్రాంతి జరుపుకుందామనుకున్న రైతులపై వరుణుడు కన్నెర చేశాడు। చివరి దశలో పంట నష్టపోవడంతో ఏడాది కష్టం మొత్తం నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోండి, కలెక్టరేట్ ఎదుట రైతులు, రైతు సంఘాల వాళ్ళు ధర్నా। జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని రైతు నాయకులు జగజిత్ సింగ్ దల్లేవాళ్ళ ప్రాణాలను కాపాడాలని, ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులపై అణచివేత, బాష్పవాయు ప్రయోగాలు ఆపాలని, గౌతమ్ బుద్ధ నగర్లోని లక్సర్ జైల్లో ఉన్న రైతులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల వాళ్ళు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। గణేష్ జూట్ మిల్లును తెరిపించండి, అన్యాయంగా మూసేసిన శ్రీ గణేష్ జూట్ మిల్లును వెంటనే తెరిపించాలని గణేష్ జూట్ మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు। ఈ మిల్లులో విజయనగరం మండలం, జామి, ఎస్కోట, పద్మనాభం మండలాల్లో ఉన్న వివిధ గ్రామాల నుంచి కార్మికులు గత 13 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారని అన్నారు। యాజమాన్యం నారలేదనే కారణం చూపించి మూసేసిందన్నారు। నేటికి 2 నెలలు దాటినా ఇంకా తెరవలేదన్నారు। దాని కారణంగా జూట్ మిల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాపోయారు। ఇదండి నేటి వార్తలు। గాంధీనగర్ దళితుల ధర్నా, కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామం గాంధీనగర్ ఎస్సీ కాలనీ ప్రజలకు రింగ్ రోడ్డు వలన కోల్పోతున్న ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోరారు। సోమవారం దళిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు। సాక్షిలో ఉన్నటువంటి న్యూస్, గుంతల పేరుతో నిధుల గల్లంతో, ప్రజాధనం గొయ్యిల పాలు, అసలే గుంతల కప్పే పనులు, ఆపై కూటమి నేతల కన్సర్నల్లో కాంట్రాక్టులు, అందులోనూ ముందు సగం పనులే। వీటి టెండర్ల విలువ అక్షరాల 12.50 కోట్లు, తర్వాత మరో సగం వస్తాయట। మనకేముంది, ఎంచక్కా పనులు పొందేరంతో తూతూ మంత్రంగా మరమ్మతులకు బుగ్గు చెల్లారు। ఈలోగా మరో విడత మరమ్మతుల కోసం 18 కోట్ల విలువైన పనులకు టెండర్లు వేసి రెడీ అయిపోయారు। ఇప్పుడు ఆ రోడ్లకు మరమ్మతుల పనులు చేసేందుకు కూటమి నాయకులే కాంట్రాక్టుల అవతారం ఎత్తి ఎదురు చూస్తున్నారు। జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 12.50 కోట్ల విలువైన 46 పనులు చేశారు। జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల పనులు తూతూ మంత్రంగా చేపట్టి చేతులు దులుపుకున్నారు। ఇదండి, జిల్లాలో రోడ్లన్నీ పాడయ్యాయి, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు। తొలుత పాడైన రోడ్లను మరమ్మతులు చేస్తామంటూ కూటమి నాయకులు ప్రకటించారు। పనులను టెండర్ విధానంలో తమ వారికి కట్టబెట్టారు, అంతే। పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మతుల పనుల్లో నాణ్యతను గాలికి వదిలేసి తూతూ మంత్రంగా పనులు చేశారు। సో వీటికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా పెట్టడం జరిగింది। రోడ్లు బాగోలేవని వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు టీడీపీ పదే గుర్తు చేసింది। ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రోడ్లు బాగు చేయడానికి నిధులు కేటాయించారు। అయితే ఆ నిధులు కూడా గుంతలు పూడ్చడానికి మాత్రమే తప్పితే రోడ్లు వేయటానికి కాదు। ఆ గుంతలు పూడ్చేది కూడా తూతూ మంత్రంగా గుంతలు పూడుస్తున్నారు। కాస్త ఇప్పుడు కురిసిన వర్షాలకు కూడా అవి లేచిపోయే పరిస్థితి ఉంది। కాబట్టి కాస్త గట్టిగా ఉన్నటువంటి మంచి రోడ్లు వేస్తే బెటరు।
ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కొద్దిగా మంచి రోడ్లు వేయడం అనేది చాలా అవసరం. అలాగే రైతులు పాలిట కన్నీరుగా మారినటువంటి వర్షం చాలా ఇబ్బంది పెడుతోంది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మరియు రైతులకి సకాలంలో ఆదుకునే విధంగా వాళ్ళకి పారితోషికాలు ప్రకటించాలి. రైతులకి ముఖ్యంగా పంట నష్టపరిహారాన్ని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఇవ్వాలి. అలాగైతేనే రైతుల కళ్ళలో కాస్త ఆనందం కనిపిస్తుంది, పండగని సక్రమంగా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.